ఈరోజు నవరత్నాలు అట్లాగే మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీలు అమలు మొత్తం కూడా కలిపితే 85% ఆయన ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఏమీ అమలు కాలేదు. ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు 99.5% చేశానని చెప్పి అసత్య ప్రచారం మళ్ళీ చెప్పిందే చెప్పి రోజు ప్రజలను నమ్మించాలి, గొంతు కోయాలనే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు. నవరత్నాలు నవమోసాలు అయినాయి. ఇవాళ నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం 199 హామీలు ఇస్తే కేవలం 17 అమలైనాయి. పాక్షిక అమలు కానీ 109, 55% నవరత్నాలు మేనిఫెస్టోలో అమలు కాల. పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ముద్దులు పెడుతూ 51 హామీలు ఇచ్చాడు. కేవలం 1 హామీ అమలైంది. 6 పాక్షిక అమలు, 44, 86% దాంట్లో హామీలు కాల, రాష్ట్ర స్థాయి హామీలు. పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో 480 హామీలు ఇచ్చాడు. దాంట్లో కేవలం 3 అమలైనవి. పాక్షిక అమలు 9, మొత్తం 468, 95% పాదయాత్రలో నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాల. మొత్తంగా చూస్తే ఇటు నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్ర హామీలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అన్నీ కలిపితే 730లో అమలైనవి కేవలం 21, పాక్షిక అమలు 88, అమలు కానీ 621, 85% అమలు కానీ. ఈ మొత్తం కూడా మీకు ఇప్పుడు ఇస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. ఏ విధంగా జిల్లాల వారీగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లైబ్రరీలో ఇతను ఇచ్చిన హామీలు కానీ, ఇతను ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెరిచిన పుస్తకంలాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవన్నీ కూడా, ఇది నోటి మాటలు కాదు, మొత్తం కాగిత రూపంలో మీడియాకి ఇస్తున్నాం. చూడండి, నీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు, 22 ఎంపీలు ఇచ్చారు. ఇవాళ 31 మంది ఎంపీలను పెట్టుకున్నావు రాజ్యసభ, లోక్సభ. కేంద్రం నుంచి ఏమైనా అడిగే తెస్తున్నావా? ప్రత్యేక హోదా మాట తప్పావు, పోలవరాన్ని ముంచేశావు, అమరావతిని చిదిమేశావు, రైల్వే జోన్ విశాఖ ఊసేలేదు, విశాఖ స్టీల్ భూములు అమలేస్తున్నావు, విశాఖ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టావు, కడప స్టైలు 2 సార్లు శంకుస్థాపన చేశావు, ఇరిగేషన్ ప్రాజెక్టులు 68,000 కోట్లు ఖర్చు పెట్టాం, గాలికి వదిలేసావు. టోటల్గా వ్యవస్థలన్నీ చంపేశావు, చిదిమేశావు. ఇవాళ నీ మాట వినడానికి ఏ పోలీసు, ఏ రెవెన్యూ యంత్రాంగం కూడా సిద్ధంగా లేదు. ఈ చివరికి మన అయ్యలో, మన తాతలో, ముత్తాతలు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలని 9 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి, 9 ఫోటోలు జగన్మోహన్ రెడ్డి, 2 ఫోటోలు రైతులు.